కూతుర్ని, అమ్మకి నాన్నకి. తమ్ముళ్ళందరికీ పెద్దక్కనే. నేను ఏ మూలన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, నా సేవ ఇన్ని రాష్ట్రాలు వెళ్తుందండి. మా సేవ ఎక్కడున్నా కానీ మరి ఏమన్నా కథకార్యాలు అవుతున్నాయంటే మీరు ఎక్కడున్నా అక్క బావ మీరు ఇద్దరు వచ్చేయాలని నాకు పిలిపిస్తారు. దాన్ని బట్టి కూడా తమ్ముళ్ళకి మరి సిస్టర్స్కి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన భాగ్యం అండి, అంతే. ఈ ప్రేమ అన్నది ఆత్మీయ ప్రేమ, మనుషుల ప్రేమ ఇప్పుడు ఉంటుంది, కొంచెం ఎప్పటికి చల్లారిపోతుంది. ఇది మనుషుల ప్రేమ కాదు కానీ ఇది దేవుని ప్రేమ. ఎప్పుడు కూడా మరి ప్రేమించే హృదయం ఉంటుంది కాబట్టి దేవుని ప్రేమ. అయితే తమ్ముడు విషయంలో చెప్పవలసింది ఏంటంటే, తమ్ముడు దీనత్వం కలిగి ఉంటాడండి. నాకు పరిచయమైనటువంటి 30 సంవత్సరాల మట్టి నేను ఎప్పుడూ కోపం చూడలేదు తమ్ముళ్ళు. కోపం అన్న మొహం కనపడదు నిజంగా. మరి తమ్ముడు చెప్పినట్టు, సత్యవతి చెప్పినట్టు చేతనైన సహాయము ఇతరులకి చేస్తాడు. తమ్ముడు చంటి కూడా అంతే, మాట సాయం కానీ ప్రార్థన సాయం కానీ, ఇదక్క ఇది తమ్ముడు అంటే సరే అక్క ప్రార్థన చేస్తామంటాడు. అయితే నేను చెప్పవలసింది ఏంటంటే, ప్రసంగిలో 11:1 అనుకుంటాను, నీ ఆహారం నీళ్ళ మీద అయ్యి అది ఒక దినాన్న ఏం చేస్తుందండి? ఆహారం ఏం చేస్తుంది? నీళ్ళ మీద వేసిన ఆహారం ఫలిస్తుందా లేకపోతే కొట్టుకుపోతుందా? ఫలిస్తుంది. మనం చేసే ఏ పనైనా సరే ఫలిస్తుంది. పేదవాడికి ఇంత అన్నం పెడితే దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. మరి వాక్యం అనే విత్తనము నువ్వు జిమ్మితే ఆ యొక్క పనికి, ఆ యొక్క సేవకి, ఆ యొక్క కష్టపడే సమయానికి, ఆ యొక్క ఖర్చుకి నీకు దేవుడు ఫలితం ఇస్తాడు. నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడను. దేవునికి స్తోత్రం. ఈ ఆహారము నీళ్ళ మీద వేయాలి. ఆహారం నీళ్ళ మీద వేస్తే చాలా దినములు అయిన తర్వాత ఆహారం వేసిన వాళ్ళము, పెట్టిన వాళ్ళము, సహాయం చేసిన వాళ్ళము మనం మర్చిపోతామోగము కానీ దేవుడు మర్చిపోడు. చాలా దినాలకి అది ఫలిస్తుంది. మరి అమ్మ నాన్న కూడా అంతే. నాన్నగారు మా ఊరు వచ్చేవారు నేను చిన్నపిల్లనప్పుడు. అమ్మ అయితే ఇక్కడికి వచ్చాక తెలుసు కానీ నాన్నగారు అయితే గోజలు వేసుకుని చిన్నప్పుడు మా ఊరు వచ్చేవాడు, బడుగు వాళ్ళంతా. వచ్చేటప్పుడు నాన్నగారు చాలా దీనత్వం గలవాడు, చాలా మంచి హృదయం గలవాడు నాన్నగారు. మరి అమ్మ కూడా అంతే. మరి ఎంతో కష్టపడ్డారు. కష్టపడి మరి బిడ్డలను చదివించినందుకు, మరి తమ్ముళ్ళు కూడా మంచిగా చదివి మంచి స్థితిలో ఉన్నందుకు కూడా దేవునికి వందనాలు. అదే రీతిగా మరి చిట్టుబాబు ఇక్కడ ఉన్న పరిస్థితులు అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించే వ్యక్తి. వాళ్ళ ఫ్రెండ్స్ అవనయ్యి, వేరే వాళ్ళు అవనయ్యి, వేరే వాళ్ళు అవనయ్యి, ఎవరిని కూడా తక్కువగా చూసే వ్యక్తి కాదు. భార్య కూడా అంతే, పిల్లలు కూడా అంతే. మరి ఆ రీతిగా దేవునిలో మరి యొక్క అమ్మ నాన్న పెంచినందుకు నీతిమంతులను జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదకరం. ఇప్పుడు ఈ సమయంలో అమ్మ నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. మరి వాళ్ళ పెంపకాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి అంచెలుగా తమ్ముని దీవించి 60వ సంవత్సరము మరి పుట్టుక దినం చేసుకుని మరి 61లకు ప్రవేశింపజేసిన యేసయ్యకు వందనాలు. దయా కిరీటము, నూతన కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, ఈ కిరీటాలన్నీ 61లో దేవుడు తమ్ముడికి అనుగ్రహించుగాక. జీవించిన సంవత్సరాలు అధిక మగును గాక. ఒలివ మొక్క వలె మరి ఫలించుగాక తమ్ముడు. కాబట్టి అలాంటిది మరి ఆయుస్సు, ఆరోగ్యము, మరి సమాధానము మరి తమ్ముడికి దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. దేవునికి వందనాలు. మరి ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉందేమో కానీ మరి సేవలో రిటైర్మెంట్ లేదండి. మరి రిటైర్మెంట్ అయిపోయాక తమ్ముడు కూడా మరి సేవ అంటే వాక్యం చెప్పడమే కాదు, సేవ అంటే సాక్ష్యం చెప్పడం సేవ, పత్రికలు పంచిపెట్టడం సేవ, సేవ చేసిన వాళ్ళకి సహాయం